బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు శ్వేత కట్ట టాక్స్ అండ్ రివ్యూస్. ఈరోజు వీడియోలో మనం మగ్గం వర్క్ కటింగ్ చేసుకునేటప్పుడు టిప్స్ ఎలాంటివి పాటించాలి అండ్ అలాగే సింగిల్ పాదం లేకుండా మగ్గం వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు యూట్యూబ్లో ఎక్కడ కూడా ఇలాంటి మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అయితే చూసుండరు. నేను మా అమ్మమ్మ చెప్పినట్టు ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఇది నా థర్డ్ బ్లౌజ్ అనమాట. సో స్టిచ్చింగ్ పక్కన పెట్టి ఫస్ట్ అయితే కటింగ్ గురించి మాట్లాడేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. బిగినర్స్ కోసం చాలా యూస్ఫుల్ వీడియో. ముందైతే బ్యాక్ కట్ చేసుకున్నాను, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్ కట్ చేయకుండా మీరు ముందు ఒక పేపర్ కటింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు క్లాత్ అనేది సరిపోదు కదా, సరిపోనప్పుడు మనము జాయింట్ అనేది జాయిన్ చేసుకుంటాము, క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాము. సో పేపర్ ఉన్నప్పుడు మనం ఎంత జాయిన్ చేసుకోవాలి, క్లాత్ ఏంటి అనేది మనకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది. సో నేనైతే మగ్గం వర్క్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ సరిపోనప్పుడు పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ కటింగ్ ఎలా అంటే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని మెయిన్ క్లాత్తోని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ అనేది మెయిన్ క్లాత్ కింద పెట్టి కటింగ్ అయితే చేసుకుంటారనమాట. దానివల్ల ఏంటంటే మనకు ఎంత పడుతుంది మనకు క్లాత్, సో మనం ఎంత జాయిన్ చేసుకోవాలి, ఇలా అన్నీ మనకు ఐడియా అయితే వస్తుంది. సో నెక్ మొత్తం నీట్గా కట్ చేసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసుకోండి. తర్వాత బెల్ట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్ చేసే ఐడియా నాకు మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట. ఎప్పటి నుంచో తను చేత్తోని కుట్టుకోవడం నేను చూస్తుండేదాన్ని. చిన్నప్పటి నుంచి తను ఏదో ఒకటి కుట్టడం అయితే చూస్తూనే ఉన్నాను. మా అమ్మ కూడా అంత స్టిచ్ చేసింది అసలు నేను ఎప్పుడు చూడలేదు. తను లెహంగా స్టిచ్ చేసుకోవడము అండ్ బ్లౌజెస్ రిపేర్ చేసుకోవడము, నెక్స్ పెద్దగా చేసుకోవడము, ఇలాంటి చాలా రిపేర్లు అయితే తను చేత్తోనే చేసుకుంది. నాకు ఒక రోజు మగ్గం వర్క్ ఎలా కుట్టాలో అర్థం కానప్పుడు నువ్వు ఇలా కుట్టు, ట్రై చెయ్యి, బాగా వస్తుంది అని చెప్పింది. సో ఫస్ట్ బ్లౌజ్ అయితే మా అమ్మమ్మ స్టిచ్ చేసి చూపించారు నాకు. తర్వాత నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది రిజల్ట్. మెయిన్ ఏంటంటే తన దగ్గర చేత్తోని మనము ఎలా కుట్టు వేయాలి అనేది నేను తన దగ్గర అయితే నేర్చుకున్నాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక డౌట్ అయితే 100% వస్తుంది. ఇలా కుడితే అసలు వర్క్ అవుతుందా, అసలు తను నిజంగా ఇలా కుట్టిందా, కావాలని చూయించిందా అని 100% మీకు డౌట్ అయితే రావచ్చు. ఒక్కసారి మీ నానమ్మలు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని అడగండి, అమ్మమ్మలు కానీ. ఎప్పుడైనా ఎవరైనా ఇలా బ్లౌజ్ అప్పట్లో స్టిచ్ చేసే వాళ్ళ లేదా అనేసి ఒక్కసారి అడిగి చూడండి, మీకు మీ ఆన్సర్ అయితే దొరికేస్తుంది. ముందుగా మీరు కొలతలు అయితే చెక్ చేసుకోండి. మగ్గం వర్క్కి ఎంత కొలతలు ఇచ్చారు, మీరు రెగ్యులర్గా పెట్టుకునే కొలతలు ఎంత ఉన్నాయి, సో దాంతో పాటు మీరు ఎంత అడ్జస్ట్ చేయాలి అనేది మీరు ఫస్ట్ అయితే చూసుకోండి. నేను షోల్డర్ ఎంత ఉందని చెక్ చేసుకున్నాను అండ్ నెక్ విడ్త్ ఎంత ఉందని చెక్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి నాది రెగ్యులర్గా 2.5 ఉంటుంది, కానీ మగ్గం వర్క్కి 3 ఇచ్చాడు. అందుకనేసి 1/2 ఇంచ్ అయితే ఇలా కుట్టేసుకుంటున్నాను. అలా కుట్టుకోవడం వల్ల మగ్గం వర్క్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అయితే అయ్యింది. సపోజ్ మీరు నెక్ విడ్త్ అనేది 2 తీసుకున్నారనుకోండి, అప్పుడు 2 వచ్చేలాగా మీరు ఇలా సైడ్గా ఒక కుట్టు క్రాస్లో అయితే వేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీ నెక్ విడ్త్కి అయితే సెట్ అయిపోతుంది. ఒక్కొక్కల కుట్టే విధానం, కటింగ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో నా విధానంలో నేనైతే 2.5 పెడతాను అండ్ నా సైజ్ వచ్చేసి 36 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ క్లాత్కి సెంటర్ ఒక మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత లైనింగ్ క్లాత్కి ఒక మార్క్ అయితే వేసేసి ఎగ్జాక్ట్గా దాని మీద స్టిక్ అయితే చేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ పిన్ అయితే పెట్టండి. నాకైతే అలవాటు అయ్యింది కాబట్టి నేను ఇక్కడ పిన్స్ అయితే పెట్టలేదు. బిగినర్స్ అయితే మటుకు పిన్స్ అయితే యూస్ చేయండి, దానివల్ల మీకు స్టిచ్చింగ్ చేయడం అయితే కొంచెం ఈజీగా అవుతుంది. ముందైతే నేను వర్క్ ఎక్కడెక్కడ ఉందో దాని పక్కన చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇది మనం జస్ట్ రఫ్గా స్టిచ్ వేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వేసుకోవాలి ఏంటి అని తెలవడానికే ఇలా లావుగా రఫ్గా స్టిచ్ వేసుకుంటున్నాను. సో స్టిచ్ ఎక్కడ వేసుకుంటున్నానంటే వర్క్ ఎక్కడ ఇచ్చాడో దాని పక్కన చేతికి తలుగుతుంది కదా మనకు, సో అది చూసుకుంటూ ఇలా నేను రౌండ్గా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఒక కస్టమర్ కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు, సో తనకు కూడా ఇలాగే బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అసలు ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది. కుదిరితే కనుక స్క్రీన్ షాట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ప్రెజెంట్గా అయితే నా దగ్గర వీడియో కానీ ఫొటోస్ కానీ లేవు. సో మొత్తం రౌండ్గా నేను ఇలా దూరంగా రఫ్గా స్టిచ్ అయితే చేసుకున్నాను చేత్తోనే. రెండోసారి కుట్టేసినప్పుడు దగ్గర కుట్టయితే వేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ కూడా నేను సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎందుకు స్టిచ్ చేసుకున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు. సో ఈ పిక్ వచ్చేసి మా సిస్టర్ది, నాది తనది సేమ్ ప్యాటర్న్ అన్నమాట. కానీ తనకు వాళ్ళ ఇంటి దగ్గర ఒక టైలర్ స్టిచ్ చేశారు. క్లాత్ అనేది కొంచెము మగ్గం వర్క్ నుంచి క్లాత్ బయటకు కనిపిస్తుంది. అలా కనిపించొద్దు. అలా కనిపించినప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించదు. ఫ్రంట్లో కూడా మనకు బ్యాక్ వచ్చినట్టు ఓన్లీ వర్క్ వస్తేనే దాని లుక్ వస్తుంది అన్నమాట. అలా రావాలి అన్నప్పుడు మీరు ఇలా హ్యాండ్తోని ముందుగా రఫ్గా స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసుకున్నాక కరెక్ట్ వచ్చిందా లేదా, మడతేమన్నా వచ్చిందా అని చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ కుట్టును అనేది సెక్యూర్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోలో చూపించడం లేదు కానీ నేను 2 టైమ్స్ వేసుకున్నాను. దగ్గరికి వేసుకోవాలి. సో ఎలా వేసుకోవాలి దగ్గరికి అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. సో మీకు ఐడియా లేకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. కుట్టుకున్న తర్వాత నేను నెక్ని తిప్పినప్పుడు లైనింగ్ క్లాత్ అనేది క్రాస్లో వస్తుంది. అందుకనేసి మళ్ళీ కుట్టునైతే ఇప్పేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ స్టిచ్ చేసుకున్నాను. ముందైతే చెప్పాను కదా రఫ్గా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత రఫ్గా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్లాత్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉండిపోతుంది. తర్వాత వర్క్ ఎక్కడెక్కడ వచ్చిందో దాని పక్కన చూసుకుంటూ నేను కుట్టునైతే సెక్యూర్ చేసుకున్నాను. సో ఇక్కడ వీడియో ఏంటంటే నేను ఎక్కడ కట్ చేయలేదు. మీకు ఐడియా రావాలి నేను ఎలా కుట్టాను అనేది. అందుకనేసి నేను మ్యాక్సిమం మొత్తం వీడియో కట్ చేయకుండా ఓన్లీ స్టిచ్చింగ్ అయితే పెట్టడానికి ట్రై చేశాను. చేత్తోని కుడతాము, అసలు ఎక్కువ రోజులు వస్తుందా, కుట్టు ఊడిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అలా ఏం జరగదు. ఇప్పుడు కూడా మనము విలేజ్కి వెళ్తే బొంతలు ఉంటాయి కదా, బొంతలు కూడా చేత్తోని కుడతారనమాట. సో ఆ వీడియో మీకు ఎప్పుడన్నా చూపిస్తాను. అసలు చేత్తోని కుట్టిన బొంత ఎంత వామ్గా ఉంటుందంటే అంత వామ్గా ఉంటుంది. సో మీరు చేత్తోని కుడుతున్నాము, ఉంటుందో లేదో, కస్టమర్ ఏమంటారో ఏంటో అని అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకుండా ఆ కుట్టేటప్పుడే మీరు సెక్యూర్గా కుట్టుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సెక్యూర్గా అంటే ఎలా కుట్టుకోవాలి అని మళ్ళీ డౌట్ రావచ్చు. సో కుట్టు పక్కన కుట్టు పడాలి. మనం మిషన్ మీద ఎలా కుట్టు పడుతుందో అలాగే చేతి మీద కూడా కుడితే కుట్టు పక్కన కుట్టు అయితే పడుతుంది. సో దాన్నే సెక్యూర్గా అని అంటున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు చేత్తోనే జాకెట్లు కుట్టుకుని వేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కావు. డబ్బున్న వాళ్ళు మాత్రమే మిషన్ మీద కుట్టిన జాకెట్లు వేసుకునే వాళ్ళంట. సో అది చెప్పినప్పుడు నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ కట్ అయితే ఇవ్వండి. దానివల్ల రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. దారం ఒక్కటి కట్ అయినా సరే మళ్ళీ మీరు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ అయితే చేసేసుకోండి. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ముందైతే మనము ఎండింగ్లో ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మీరు మగ్గం వర్క్ వాష్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది లూజ్ అవుతుంది. సో లూజ్ అయినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే క్లాత్ అనేది బయటికి వస్తుంది. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి లైనింగ్ క్లాత్ అనేది కొన్నిసార్లు కనిపిస్తుంది. సో అలా కనిపించకుండా ఉండాలి అంటే మీరు 2 కుట్లు పక్క పక్కన వేసేసుకోవాలన్నమాట. నెక్ కట్ చేసిన తర్వాత ఖర్చులు కూడా పెట్టాను. ఎక్కడెక్కడ రౌండ్ తిరుగుతుందో మనం అక్కడ ఖర్చులు పెట్టుకుంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. సో ఖర్చు పెట్టే ముందు ఒకసారి మీరు చేత్తో వేసిన కుట్టు కరెక్ట్గా వేసారా లేదా అనేది చూసుకోండి. అంటే వర్క్ ఎక్కడుందో స్టోన్ వర్క్ ఉంటుంది కదా, దాని పక్కనే వచ్చిందా కుట్టు, లేకపోతే కొంచెం దూరం వచ్చిందా అనేది చూసుకోండి. సో అలా కొంచెం క్లాత్ పక్కన వచ్చినా కూడా మీకు క్లాత్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మీరు ముందు ముందే మీరు కరెక్ట్గా కుట్టారా లేదా అనేది మొత్తం తిప్పి చూసేసుకోండి. నెక్ తిప్పిన తర్వాత ముందు కార్నర్లో ఒక కుట్టు వేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక కుట్టు వేసుకున్నాను. దానివల్ల మగ్గం వర్క్ బరువుగా ఉంటుంది కదా, సో 2 కుట్లు వేయడం వల్ల మగ్గం వర్క్ అనేది స్టెబుల్గా ఉంటుంది అండ్ లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా నీట్గా కనిపిస్తుంది. మీరు మగ్గం వర్క్ అనేది మిషన్ మీద కుట్టినా సరే ఇలా పైనుంచి ఒక కుట్టు లేదా 2 కుట్లు అయితే పక్క పక్కన వేసుకోండి. దానివల్ల లుక్ అనేది నీట్గా వస్తుంది అండ్ కస్టమర్ కూడా చూసి సాటిస్ఫై అవుతారనమాట.
ఈ బ్లౌజ్ మీరు చేతి మీద కుట్టారు అన్నా కూడా ఎవ్వరు నమ్మరు. ఫినిషింగ్ అంతా నీట్‌గా వస్తుంది. ఇదే మెథడ్ మీరు కట్ వర్క్ బ్లౌజ్ ఉంటది కదా! దాని మీద ట్రై చేయండి. అండ్ స్టోన్స్ ఉన్న వాటి మీద కూడా ట్రై చేయండి. నెక్ తిప్పడం గానీ, కుట్టుకోవడం గానీ చాలా ఈజీగా ఉంటుంది. స్పెషల్లీ చిన్న మిషన్ ఉన్నవాళ్ళు. నా దగ్గర కూడా చిన్న మిషన్ అండి. సింగిల్ పాదం తెచ్చి చాలా అంటే చాలా ట్రై చేశాను. అసలు ఈ చిన్న మిషన్‌కి సింగిల్ పాదం అనేదే సెట్ అవ్వదు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మేబీ సెట్ అవుతదేమో. నాకైతే 4 ఇయర్స్ నుంచి నేను స్టిచ్ చేస్తున్నాను. నాకైతే సింగిల్ పాదం ఎప్పుడు సెట్ అవ్వలేదు. సో, నేనైతే ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అమ్మమ్మ చెప్పే విధానం కూడా నచ్చింది. అండ్ నేను కుట్టుకోవడం వల్ల నాకు ఐడియా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ముక్కయితే జాయిన్ చేసుకొని, కాకపోతే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వలేదు. కానీ చాలా ఈజీ అండి. మనకు మగ్గం వర్క్ కుట్టుకునేటప్పుడు 2 టాస్క్‌లు. మెయిన్ కటింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ పార్టే చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మనకు మగ్గం వర్క్ క్లాత్ ఇచ్చినప్పుడు కస్టమరు ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ఉంటది. సో, దాన్ని సెట్ చేసుకుంటూ ఎలా కుట్టుకోవాలి అదొకటి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ వచ్చేసి మగ్గం వర్క్ డీప్ అనేది తక్కువ ఉంటుంది. సో, డీప్ తక్కువ ఉన్నప్పుడు కొంచెము నెక్ ముంగట చూస్తే అంత బాగుండదనమాట. సో, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు, స్పెషల్లీ బిగినర్స్కి. సో, మీకు మగ్గం వర్క్‌తోని ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీ అన్ని డౌట్‌కి నేను రిలేటెడ్ వీడియో చేయడానికన్నా ట్రై చేస్తాను. లేకపోతే రిప్లై ఇవ్వడానికన్నా ట్రై చేస్తానన్నమాట. సో, ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు రిజల్ట్ బాగుంటే గనుక కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.